బ్రహ్మవాచకం అంటే కూడా ఇదేనా గురుదేవా అని అడుగుతున్నారు గురూజీ. బ్రహ్మవాచకము అంటే బ్రహ్మవాచకం అంటే అర్థం ఏంటి? ఓం తత్ సత్ అని ఉన్నాయి కదా, 17 అధ్యాయాలు అన్న త్రివిధం బ్రహ్మణస్మృత అన్నారు. ఓం తత్తు సిత్తు, ఓం తత్తు సత్, ఈ మూడింటిని బ్రహ్మవాచకాలు అంటారు. బ్రహ్మవాచకం అంటే అర్థం ఏంటంటే అద్వైత పరంగా ఆ అద్వైత వస్తువే బ్రహ్మవాచకం. ఇప్పుడు ఓం ఓం అన్నాం అనుకోండి, ఓం అనేది 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది బ్రహ్మవాచకమే, అది మాండుక్య ఉపనిషత్తులోన ఆ బ్రహ్మవాచకం నుంచి మొత్తం అంతా సృష్టి వచ్చింది. ఈ పాదమాత్రం సంశయ, ఇది పాదంతో ఉంది, మాతలతో ఉంది, ఇవన్నీ చెప్పింది బ్రహ్మవాచకం మాండుక్య ఉపనిషత్తులో. ఇక సాధనావాచకం ఏంటంటే ఓం అంటే ఏంటంటే అకార ఉకార మకారాలు, అర్ధమాత్ర, బిందు, ఇవన్నీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు దాటి తుర్యంకి వెళ్ళేది. ఈ విధంగా సాధనాపరంగా చేసేదే ఓంకారం. సో బ్రహ్మవాచకం వేరు, సాధనావాచకం వేరు. ఇప్పుడు సాధనావాచకంలోనే మనం బ్రహ్మవాచకం అవుతుంది ఆటోమేటిక్గా.